మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలోని నాజర్పేట్లో గల వెల్లంకివారి వీధిలోని శ్రీ లలితా కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం శివ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని శ్రీ లలితా కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ విశ్వ హిందూ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయంత్రం స్వామివార్లకు కుంకుమార్చన నిర్వహించడంతో పాటు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో అన్నాభిషేకం విశేషంగా చేపట్టారు. ఈ మహోత్సవాలను పూజారి శ్రీనివాసరావు నానీశరంలో నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తెనాలి గ్రామము నాదరపేట వెల్లంకివారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ విశ్వ హిందూ సాధు పరిషత్తు దేవాలయమందు శ్రీ లలిత కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క దేవస్థానమందు మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయము అభిషేకములు, అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, తదుపరి సాయంకాలము ఏకాదశి రుద్రాభిషేకము, ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా కుంకుమార్చన పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలము తదుపరి లింగోద్భవ కాలములో అనగా అర్ధరాత్రి 12 గంటలకి స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ ఇప్పుడు ఇది 2వ సంవత్సరం మనం ఇక్కడ శివరాత్రికి శివ కళ్యాణం చేసుకోవడంలో ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఈ శివరాత్రి కళ్యాణ మహోత్సవం ఆ పరమేశ్వరుని దయ వల్ల బాగా జరిగింది. ఇకపోతే సాయంత్రం 6 గంటలకి ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం కూడా జరుగుతాయి. ఈ అభిషేకాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి విరివిగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను.